ఇక్కడ అవార్డ్స్ వస్తున్నారు కూడా అంత రెడీ అవ్వలేదు. వీడు ఎందుకు రెడీ అయ్యాడు నాకు అర్థం కాలేదు. వాళ్ళు స్టేజ్ మీద కొంచెం అరాచకం చేస్తారు. And also thanks to each and every one of you for this lovely opportunity to meet, guys. క్రేజీ మూవీ అది నచ్చేటోళ్ళకి నచ్చుతుంది. బాగానే ఉందా? ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి. ఏం మాట్లాడాలి? మన ఫస్ట్ బ్లాగ్ మరి బ్లాగులకి అలవాట్లేదు, ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 VVIP పాస్ ఉంది. సో వెళ్దాము అని డిసైడ్ అయ్యా. అందుకే ఇదంతా కారు మంది కాదు, అది తెచ్చింది. ఫ్రెండ్ కోసం వెయిటింగ్, వాడు వస్తే వెళ్ళిపో. నాకు కూడా తెలియదు ఎలా వస్తుందో వీడియో, చూద్దాం. ఒక ట్రైల్ బాగుంటే కంటిన్యూ చేద్దాం. ఎప్పుడు ఆ రియాక్షన్ వీడియోస్ అవే 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 చేసి మీకు కూడా బోర్ కొట్టుకుంటుంది కదా, నాకు బోర్ కొట్టేస్తుంది. సో చేంజ్, వాటితో పాటు ఇది కూడా అప్పుడప్పుడు ఎలా వదులుదాం. ఓకే కదా. ఇంకోటి మైక్ లేదు, గింబల్ లేదు, లైటింగ్ కూడా సరిగ్గా ఉందా లేదో తెలీదు. ఫస్ట్ది కదా, కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి. సో దానికన్నా ముందు మా డ్రిల్ తెలుసు కదా మీకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్కి వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. ఈ డ్రిల్ మా రియాక్షన్ వీడియోస్లో ఎక్కువ ఉంటుంది, ఎవరైనా చూస్తే. అవును, ప్రీవియస్గా వీడియోస్ పెట్టాను చూడండి. రీసెంట్గా ఒక వీడియో పెట్టాను భయ్యా, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. ఒకసారి లుక్ వేసండి, రియాక్షన్ వీడియో. ఈ అక్రమ సంబంధాల మీద, ఇల్లీగల్ అఫైర్స్ మీద, రెండో ఒకటి కదా, అదే ఇలాంటి మీద కొన్ని వీడియోలు చేస్తుంటారు కదా యూట్యూబ్లో. ఒక ముగ్గురు కూర్చొని న్యాయవాదులు, సాఖ్య ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూర్చొని మధ్యలో హోస్ట్. సో వాటి మీద చిన్న రియాక్షన్ వీడియో చేసాం, చూడండి, బాగుంటుంది అది కూడా. దీనికన్నా ముందు అది వస్తుందా, దానికన్నా ముందు ఇది వస్తుందో నాకు తెలియదు. ఏదో వస్తే కనుక చూసేయండి. అదైతే వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది పక్క. సో మా వాడి కోసం వెయిటింగ్, వచ్చాక స్టార్ట్ చేద్దాం. మా వాడు వచ్చాడు, కెమెరా ముందుకు రావడానికి సిగ్గు. విజయవర్ధన్ రెడ్డి మా ఎండి ఫేవరెట్ ఎంప్లాయ్ అనమాట. దెంగుతారు కదా. యాక్చువల్లీ ఆయనే ఇచ్చారు పాసెస్ మాకు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వెళ్ళాడు, ఆయన ఫోన్ చేస్తే ఏమంటాడంటే ఇక్కడ పాసెస్ గీసెస్ నడవు, ఆల్రెడీ ఫుల్గా అయిపోయింది, ఫుల్ నిండిపోయిందంట స్టేడియం మొత్తం, జాతరలా ఉందంట అక్కడ. మేము కూడా చాలా తీరిగ్గా 6 గంటలకి ఈవెంట్ అయితే 7 గంటలకు వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 7:30 అంటే ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. 6కే బయలుదేరాను, ఈ టైం అవుతుంది. ఏముంది బ్రో, ఏది దొరకకపోతే రిటర్న్ లో 2 బీర్లు ఎన్కేసుకొని కూర్చున్నాడు. ఇక నువ్వు బీర్ తాగుతావా? నువ్వు తాగవా? నాకు అలవాట్లేదా? అందరి ముందు తాగవా? అందరి ముందు తాగి అలవాట్లేదు. అరే కానీ యాక్చువల్లీ ట్రాఫిక్ తక్కువే ఉందిరా ఇప్పుడు ఈరోజు. నేను ఎల్బీనగర్ నుంచి ఎంత త్వరగా వచ్చాను తెలుసా? టాలీవుడ్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ ధన్యవాదాలు, శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. ఇట్రా విజయ్, ఇట్రా. ఎప్పుడా విజయ్? అబ్బో ఈడే విజయవర్ధన్ రెడ్డి, ఈడే అవార్డ్స్ కార్యక్రమంలో చూడబోతున్నాము. సో
Over to Shreya Ghoshal garu. సుమక్క కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డ్స్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి కొత్త అవార్డ్స్ వెనుక ఇస్తున్నారు. దీని మీద మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హలో ఏంటి గద్రా వర్డ్స్ ఎవడ పడితే ఆడితే ఆడి చేతిలోనే వస్తాయంటారా గద్రా వర్డ్స్. మనకు కూడా ఇస్తారా? ఇంకా టైం ఉందంటావా? వచ్చింది కదా, నెక్స్ట్ గద్దరవాడు నీకే. టైం ఉందిరా. మనం కూడా అక్కడికి వెళ్తాం ఏదో ఒక రోజు. గ్యాస్ ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనం కూడా ఒక అవార్డు తీసుకోవాలి. అదే అలా మాట్లాడుకుంటూ వాష్రూమ్ దగ్గరికి వస్తాం మాయా. సరే అందరి దగ్గర ఉంది హైదరాబాద్. యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరూ మనం చూసామే, కానీ ఇక్కడ లైవ్లో చూస్తే గుర్తుపట్టలేకపోతున్నాం. ఏంటిది లైవ్లో గుర్తుపట్టలేకపోతున్నాం. సర్లే ఇందాల రామ్ చరణ్ అని వచ్చాడు. అక్కడ చూసాం కదా. వస్తాడు రా, మళ్ళీ ఇటు వస్తాడు. ట్రై చేస్తాం రామ్ చరణ్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. మాల్లో ఉన్నాడు ఆయన. ఎగ్జిట్ ఇటేరా. అందరూ ఉన్నారు లోపల అందరూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, మొత్తం సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. చూద్దాం ఎంతవరకు వస్తుందో చూద్దాం. ఎవరెవరు పడతారో మన కెమెరాలోకి, ఎవరెవరు చిక్కుతారో చూద్దాం. ఇగో శివాజీ గారు. బాగుందిరా. మరి జాతరలో ఉందని అనలేం కానీ బాగానే ఉంది. రామ్ చరణ్ లాస్ట్ సిక్కెందుకు పడతావు ఉండు. మన కెమెరా స్టేషన్ ఇప్పుడు రామ్ చరణ్కి ఇచ్చారనుకో స్టార్టింగ్ వెళ్ళిపోతారు. చూడు అలా రంగం సినిమాలో చూసావా, హీరోయిన్ ఫస్ట్ మాట్లాడిస్తే మొత్తం అందరూ వెళ్ళిపోతారు. లాస్ట్లో కోటా శ్రీనివాసరావు మాట్లాడితే ప్రిపేర్ అయితే ఎవరు ఉండరు. అలా అయిపోతుంది ఇక్కడ. Before that, honest, I can't hear myself. సెన్సేషన్ ఇట్లా డైరెక్టర్ సాయి మార్తాండ్. పెట్టుకొని వచ్చి లోపలంతా డొల్లే. 3,000 ఈవెంట్ కానీ 3,000 పెట్టి కొనుక్కొచ్చాడు. అక్కడ అవార్డ్స్ వస్తున్నారు కూడా అంత రెడీ అవ్వలేదు. వీడు ఎందుకు రెడీ అయ్యాడు నాకు అర్థం కాలేదు. బాగా నాకు అర్థం 3,000 ఎవరల్లా Sorry, come on, brother. Listen. Everybody say it now. Let's do Kumudo.
Let's do Kummudu. అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ సెక్షన్తో మిమ్మల్ని ఆనందించడానికి కొంతమంది దుండగులు వచ్చారు. వాళ్ళ స్టేజ్ మీద కొంచెం అరాచకం చేస్తారు. Are you ready for some? Our dear Dilraj garu and Venugaldani garu for trusting me so much, and also thanks to each and every one of you for this lovely opportunity to meet, guys. Here we go with the blessings of the Lord. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, మీ అందరూ చాలా బాగా లవ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బట్ ఇంత డిబేట్గా పాట పాడిన తర్వాత ఒక సరదా మూడ్లోకి వచ్చి విల్ సైన్ ఆఫ్ ఫ్రమ్ యూ. డిఎస్పీ వస్తే ఒక ఎనర్జీ వస్తుంది. ఊపేడు లోపల బీభత్సం. ఎల్లమ్మ సాంగ్ కూడా పాడింది. ఒక సమయంలో కుంటిబడి ఉన్న లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి సంగీతం గారి తరపున ఈ అవార్డుని కమల్ హాసన్ గారు స్వీకరిస్తూ ఉన్నారు. అండ్ సంగీతం గారు వారి 90+ ఏజ్లో కూడా సినిమాని త్వరలోనే డైరెక్ట్ చేయబోతున్నారు. మన స్వప్న గారు ఇక్కడే కూర్చున్నారు, ద ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాసన్ గారు ఫర్ రిసీవింగ్ దిస్ అవార్డ్. అండ్ బిఫోర్ వీ మూవ్ అహెడ్ విత్ అవర్ నెక్స్ట్ అవార్డ్, మన తదుపరి అవార్డ్ నాగిరెడ్డి చక్రపాణి గారి పేర్ల మీద స్థాపించినటువంటి అవార్డ్. తెలుగు సినిమాకి నడతని నేర్పిన నిర్మాత దర్శకులు నాగిరెడ్డి చక్రపాణి గారు. ఒకరిది ఆలోచన, మరొకరిది ఆచరణ. ఇద్దరిది ఒకే మాటగా తెలుగు సినిమాకి సరికొత్త బాటని వేసినటువంటి మహనీయులు. షావుకారు, పాతాల భైరవి, మిస్సమ్మ, మాయా బజార్, గులేబ కావలి కథ ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆనిముత్యాల్ని అందించిన నాగిరెడ్డి చక్రపాణి గార్ల కీర్తి తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటుంది. మరి వారి పేరు మీద స్థాపించబడినటువంటి ఈ అవార్డుని ఈ సంవత్సరానికి గాను నిర్మాత శ్రీ అశ్విని దత్ గారు అందుకోబోతున్నారు. అయితే లెట్స్ హ్యావ్ ఎన్ ఏవి ఆన్ అశ్విని దత్ గారు ప్లీజ్. ఎవరిది ఫోన్ ఎవరిది అన్నట్టు వస్తున్నా క్రేజీ మూవీ అది నచ్చేటోళ్ళకి నచ్చుతుంది నన్ను నెగిటివ్ కొంచెం లైటింగ్ వెళ్దాం. గైస్ మా వాడు పాపం ఫుల్ డిప్రెషన్లో ఉన్నాడు. చెప్పు, ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు? మరి బయటకు వచ్చాడంటే అందరూ మీద పడిపోతాడని తెలిసిందే కదా. ఫైనలీ ఈవెంట్ అయితే అయిపోయింది. అంటే ఇంకా రన్ అవుతుంది, ఇంకా అవుతుంది, కానీ చూస్తాం కదా అందరినీ. కానీ ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చరణ్ చూసాం, బయటకు వస్తాడేమో చరణ్ వీడియో తీసుకుందాం అనుకున్నాం, ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా సంథింగ్. కానీ చాలా తెలివైనాడు, వెనక నుంచి తెలివాడు, ఎప్పటికీ దొరకలేదు అసలు కదా. పాప మా ఊళ్ళో అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. అసలు ఉందే
చరణన్ కోసం. కానీ సడన్గా చరణన్ వెళ్ళిపోయాడు అనగానే షాక్. వెళ్ళిపోయినాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఒక్కసారి. బయటికి వాడు, కాదు, పద చరణన్ లేకపోతే అసలు ఈవెంట్ ఎందుకు ఇంక పద అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని. బట్ హ్యాపీ ఏంటంటే అక్కడ కమల్ హాసన్ గారిని, చిరంజీవి గారిని, ఇంక ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, నాగార్జున గారు, అందరూ బాబా ఎంత బాగున్నారు అసలు. సినిమాలో కొంతమంది హీరోస్ కోసం కాదు కానీ హీరోయిన్స్ ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు యాక్ట్ చేశారు యాక్చువల్లీ, కానీ బయట గుర్తుపట్టలేకపోతున్నాం మేకప్ వల్ల లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మళ్ళీ వాళ్ళని ఆ స్క్రీన్లో చూసారు, ఇలా ఇందాక మనం పక్కన నడుచుకుంటూ వెళ్ళారు. టీవీలో చూసేటోళ్ళని టీవీలో చూడాలి, స్క్రీన్లో చూసేటోళ్ళని స్క్రీన్లోనే చూడాలి. నిజమేరా. లైవ్లో చూసినామంటే దొరుకుతలేరు. కానీ ఒకటి మాత్రం హైలైట్ వచ్చినందుకు నాకు ఇంకా మోస్ట్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఏంటి తెలుసా, డిఎస్పి కాన్సెప్ట్. బాబా డిఎస్పి మ్యూజిక్ ఎరగొట్టాడు అక్కడ. కాన్సెప్టే మొత్తం చిన్న సైజ్ కాన్సెప్ట్ చేశాడు, ఒక వైబ్ క్రియేట్ చేసిండు. ఇగో పిచ్ పిక్స్ అదిగో పాప మావాడు. సో వ్లాగ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ చాలా హడావుడు ఉన్నారు. ఇంకా చాలా మంది మిస్ అయిపోయాం. మా ముందు నుంచి వెళ్ళారు కానీ మిస్ అయిపోయాం. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, 7 ఫోన్లో తెస్తున్నాం. సో అది గ్యాస్ ప్రస్తుతానికి అయితే అది తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2025 వ్లాగ్. నా ఫస్ట్ వ్లాగ్, అందులో ఈవెంట్ సెలబ్రిటీ వ్లాగ్, చిన్న హ్యాపీ. సో క్లైమాక్స్గా మీకు తెలిసిందే కదా, వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. గంటను గట్టి కొట్టి వెళ్ళిపోర్రి. డన్.